చెప్పేసి రీసెంట్గా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకి సంబంధించి లెవెల్ 1 అంటే ఎస్పెషల్లీ గ్రూప్ డికి సంబంధించిన ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది. దానికి సంబంధించింది చూద్దాం. గత కొన్ని నెలలుగా చాలా మంది ఆస్పిరెంట్స్ రైల్వే క్యాలెండర్ కి సంబంధించి రైల్వే ఎగ్జామ్స్ కి సంబంధించి ఆ నోటిఫికేషన్స్ ని ఫాలో అవుతా షెడ్యూల్ ప్రకారం చదువుతూ ఆల్రెడీ గతంలో కొన్ని ఎగ్జామ్స్ ఏవైతే అనౌన్స్ చేశారో అవి ఇప్పుడే రీసెంట్ గా జరిగాయి రైల్వేకి సంబంధించి. అండ్ ఇక ముందు కూడా వాళ్ళు పర్టికులర్ గా క్యాలెండర్ ప్రకారం సో వాళ్ళు ఏదైతే మనకి అనౌన్స్ చేశారో దాని ప్రకారం ఎగ్జామ్స్ ని నిర్వహించుకుంటూ వెళ్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే ఈ గ్రూప్ డి కి సంబంధించిన అప్డేట్ కూడా చూద్దాం. ఈ అప్డేట్ లో ఏమనుందంటే మనకి ఓపెనింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేటప్పటికి 23rd Jan 2025 అంటే నెక్స్ట్ ఇయర్ Jan 23rd నుంచి మనకి ఈ ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ కి సంబంధించిన అప్లికేషన్స్ అనేవి మనకి ఓపెన్ అవ్వడం జరుగుతుంది. క్లోజింగ్ డేట్ వచ్చేటప్పటికి February 22nd వరకు కూడా ఉంటుంది. సో మీరు ఒకసారి అప్లికేషన్స్ డేట్ స్టార్ట్ అయిన తర్వాత ఆ ఫిబ్రవరికి వరకు ఉండకుండా మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అది ఏ ఎగ్జామ్కి అయినా సరే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఎంత త్వరగా మీరు అప్లికేషన్స్ ని ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే అంత బెటర్ అనమాట. మళ్ళీ లాస్ట్ లో మీకు కంగారు అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వన్ మినిమం ఏజ్ చూడండి. మినిమం ఏజ్ 18, మాక్సిమం 36 అనమాట. సో 36 దాటి ఉండకూడదు, 18 కన్నా తక్కువ ఉండకూడదు. ఇది జనరల్ కేటగిరీకి సంబంధించి చెప్తున్నాం ఏజ్ అనేది. అలాగే వేకెన్సీస్ వచ్చేటప్పటికి 32,000 వరకు అప్రాక్సిమేట్ గా అన్నట్టుగా ఇందులో మనకి మెన్షన్ చేశారనమాట. అండ్ బేసిక్ పేనే మీకు జనరల్ గా చూసుకున్నట్టయితే వీళ్ళు మెన్షన్ చేసిన దాంట్లో 18,000 నుంచి మనకి స్టార్ట్ అవుతుంది, 18,000 ఉంటుంది అన్నట్టుగా కూడా ఇచ్చారనమాట. సో ఇవన్నీ డీటెయిల్స్. అయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వన్స్ కంప్లీట్ డీటెయిల్స్ వచ్చేటప్పటికి మనకు ఒక క్లారిటీ వస్తుంది. లాస్ట్ టైం ఇచ్చిన నోటిఫికేషన్ ఉంటుంది కదా గ్రూప్ డికి సంబంధించి, అందులో మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మెట్రికులేషన్ అంటే 10th కానీ లేదా ITI కానీ అని చెప్పేసి లాస్ట్ టైం ఇచ్చిన నోటిఫికేషన్లో ఇచ్చారు. సో ఇప్పుడు వీళ్ళు మెన్షన్ చేస్తే స్పెసిఫిక్గా మనకు ఒక క్లారిటీ ఇస్తుంది. అండ్ లాస్ట్ టైం ఏదైతే మెన్షన్ చేశారో దాని గురించి నేను ఇక్కడ మీకు ఒక ఐడియా ఇచ్చాను. అలాగే నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి. సో మనకి ఫీజుకి సంబంధించి కూడా వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో జనరల్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో 500 రూపీస్ వరకు కూడా మనకి అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి చూసుకున్నట్టయితే ఎవరైతే ఫీమేల్ క్యాండిడేట్స్ కానీ ట్రాన్స్జెండర్స్ కానీ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ కానీ లేకపోతే PWD పీపుల్ ఎవరైతే ఉంటారో, ఎకనామిక్ బ్యాక్వర్డ్ క్లాస్ పీపుల్ ఎవరైతే ఉంటారో, SC ST కమ్యూనిటీ మైనారిటీ కమ్యూనిటీ పీపుల్ ఎవరైతే ఉంటారో, సో వీళ్ళందరికీ సంబంధించి జనరల్గా చూసుకున్నట్టయితే 250 రూపీస్ అనేది మనకి ఫీజుగా ఉంటుంది అనమాట. అంటే జనరల్ కేటగిరీ 500. సో ఫీమేల్ కానీ మిగిలిన కేటగిరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 250 రూపీస్ అనేది మీకు మినిమం అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుంది అనమాట. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఈ అప్డేట్స్ గుర్తుపెట్టుకోండి, తర్వాత చూద్దాంలే, సో తర్వాత మిగతా అప్డేట్స్ వచ్చిందాక చూద్దాంలే, ఇది ఒక వేకప్ అలారం లాంటిది అని చెప్పేసి అనుకోండి. మనకి ఎగ్జామ్ నెక్స్ట్ ఇయర్ పెడతాము అంటే నెక్స్ట్ ఇయర్ జూలైలో ఆగస్టులో పెడతామని చెప్పినా సరే చాలా మందికి ఆ టైం సరిపోదేమో రివిజన్ కి అన్నట్టు కూడా ఫీల్ అవుతూ ఉంటారు. ఇప్పుడున్న కాంపిటీషన్ అలాంటిది. సో ఇప్పుడు మీకు ఇది ఒక వేకప్ కాల్, ఒక అలర్ట్ అన్నట్టు అనుకోవాలన్నమాట. సో కాబట్టి గవర్నమెంట్ దాన్ని ప్రాసెస్ అప్ చేసుకుంటూ వెళ్తుంది. మీకు ఒక అప్డేట్ అయితే ఇప్పుడు మనకి వస్తూ ఉన్నాయి కదా, సో వచ్చిన తర్వాత మనం ప్రిపేర్ అవుదాం అనుకుంటే మీకు రివిజన్కి టైం సరిపోదండి. ఆల్రెడీ మీకు తెలుసు జనరల్ అవేర్నెస్కి సంబంధించి మీకు మ్యాక్సిమం గ్రూప్ డిలో 20 మార్క్స్ వరకు కూడా 20 క్వశ్చన్స్ వరకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది కరెంట్ అఫైర్స్ కావచ్చు, జనరల్ అవేర్నెస్ కావచ్చు, ఇవన్నీ కూడా. సో ఇప్పటి నుంచి జీకే అని కరెంట్ అఫైర్స్ అని సరదాగా అప్డేట్స్ లాంటివి ఫాలో అవుతూ ఉండండి. సో దట్ మీరు ఒకేసారి ఎగ్జామ్కి అప్లై చేసిన తర్వాత జంప్ చేసేసి నేను ఇప్పుడు చదువుదామని కంగారుగా స్ట్రెస్ తీసుకొని సో అలా స్టార్ట్ చేసే కన్నా సరదాగా ఇప్పటి నుంచి కూడా ఒక ఏమంటారు మీకు వార్మప్ లాగా సరదాగా ఒక ఏదో కంటెంట్ నేర్చుకుంటున్నాము అండ్ మాకు నాలెడ్జ్ రావాలి అన్నట్టుగా ప్రిపేర్డ్గా మీ మైండ్ని సెట్ చేసుకున్నారనుకోండి, మీకు రివిజన్కి టైం ఉంటుంది, సబ్జెక్టు వస్తుంది, కంగారు రాదు. ఇక్కడ మిగిలిన టైంని మీరు మిగిలిన సబ్జెక్ట్స్కి, అది జనరల్ సైన్స్కి కావచ్చు, మిగతా సబ్జెక్ట్స్కి యూజ్ చేసుకోవచ్చు, మాక్ టెస్ట్లు రాసుకోవచ్చు, వాటిని రివిజన్ చేసుకోవచ్చు. మీ తప్పులు ఏవైతే ఉంటాయో ఎగ్జామ్లో చేసేవి అవి కరెక్ట్ చేసుకొని ఈసారి మీరు ఏదైతే ఒక గోల్గా పెట్టుకున్నారో ఖచ్చితంగా నాకు ఈ నోటిఫికేషన్లో ఇది రావాలి అని చెప్పేసి సో దాన్ని మీరు రీచ్ అవ్వడానికి 100% మార్గాన్ని మీరే క్లియర్ చేసుకోవచ్చు అనమాట. సో అలా ఒకసారి ప్లాన్ చేసుకొని చూడండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి.